Dear students, welcome to all. Now we are going to see the concept of fixed and floating point representation. ఫస్ట్ ఫిక్స్డ్కి ఫ్లోటింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే డెసిమల్ పాయింట్ అనేది ఫిక్స్డ్గా ఉంటే అది ఫిక్స్డ్. డెసిమల్ పాయింట్ అనేది ఐదర్ ఇంటీజర్ సైడ్ కానీ ఐదర్ ఫ్రాక్షనల్ పార్ట్ సైడ్ కానీ మూవ్ చేసుకుంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్. సో బై సీయింగ్ ద ఎగ్జాంపుల్స్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ ఓ సీక్వెన్స్ తీసుకోండి అమ్మా, బైనరీ 101101.100. ఓకే, ఇది బైనరీ రిప్రజెంటేషన్ కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ని మనం చేంజ్ చేయలేం. ఏదైతే ఉందో అది ఫిక్స్డ్. ఓకేనా, ఈ డెసిమల్ పాయింట్ కనుక ఫిక్స్ అయితే దాన్ని మనం ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అని చెప్తాం. నౌ వీ విల్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్లోటింగ్ పాయింట్. సేమ్ ఇదే డెసిమల్ని ఫ్లోటింగ్ పాయింట్లో ఏం చేయొచ్చు అంటే నువ్వు ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎటైనా తీసుకురావచ్చు. ఓకే, కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే ఒక 3 పొజిషన్స్ ఇటు షిఫ్ట్ చేస్తాను. ఓకేనా, ఈ డెసిమల్ని 3 పొజిషన్స్ షిఫ్ట్ చేస్తాను ఇక్కడికి. 101.101 ఇది కలిపి రాసేయండి ఇక్కడ 100. ఎన్ని పొజిషన్స్ మూవ్ చేసాం అనేది దాన్ని రాడిక్స్ పవర్లో వేయాలి. ఇక్కడ రాడిక్స్ ఎంత 2 పవర్ 3. ఓకే, ఇలా లేదు ఇంకెలా రాయొచ్చు దీన్ని, నేను ఇదే డెసిమల్ పాయింట్ని ఇటు రైట్ సైడ్ నేను ఒక 2 బిట్స్ మూవ్ చేస్తాను. ఓకే, 101110.0 అంటే ఈ డెసిమల్ పాయింట్ని ఇప్పుడు ఏం చేశాను 2 బిట్స్ తర్వాత, కాబట్టి రైట్ సైడ్ కాబట్టి ఫ్రాక్షనల్ సైడ్ మూవ్ చేస్తే 2 పవర్ -2. ఇలా మనం ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్లో యూ క్యాన్ షిఫ్ట్ ద డెసిమల్ పాయింట్ either to the integer side or to the fractional side. This is the main difference between the fixed point and floating point. అయితే ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ని వీఆర్ సేయింగ్ ఇట్ as signed binary representation అని చెప్తున్నాం. ఓకేనా, అంటే సైన్డ్ అండ్ అన్సైన్డ్ అంటే ఏంటి అనేది ఒక క్విక్ రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ అన్సైన్డ్ అంటే మనకి ఇక్కడ నో సైన్ బిట్. ఓకేనా, సైన్ బిట్ ఏమి ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదైతే సీక్వెన్స్ ఇస్తారో ఈ సీక్వెన్స్ని ఇలా రాసుకుంటాం. ఇందులో సైన్ బిట్స్ ఎక్కడ కూడా రిప్రజెంట్ చేయం కాబట్టి ఇట్ మోస్ట్లీ డీల్స్ విత్ ద పాజిటివ్ నెంబర్స్. వేరాస్ కమింగ్ టు ద సైన్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్లో ఒక బిట్ని సైన్ బిట్గా రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ యూ విల్ బీ హ్యావింగ్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, ఇదే సీక్వెన్స్ తీసుకుంటే 10100110 ఈ ఎంఎస్బి బిట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సైన్ బిట్ అనమాట. ఈ ఎంఎస్బిలో కనుక 1 ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం అంటే నెగిటివ్ నెంబర్. ఇఫ్ ఎంఎస్బి ఈజ్ 0 ఇట్ ఈస్ ద పాజిటివ్ నెంబర్. ఓకే, కాబట్టి సైన్డ్ అంటే ఇట్ డీల్స్ విత్ ద బోత్ పాజిటివ్ అండ్ ద నెగిటివ్ నెంబర్స్. మెయిన్గా నెగిటివ్ నెంబర్స్ని డీల్ చేయడానికి బాగా ఈ సైన్డ్ రిప్రజెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, కాబట్టి ఇది సైన్డ్కి అన్సైన్డ్కి మనకి మెయిన్ డిఫరెన్స్. అయితే ఇప్పుడు మనకి ఈ నెగిటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి అంటే సైన్డ్ని రిప్రజెంట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. సైన్డ్ని రిప్రజెంట్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ ద 3 వేస్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద సైన్ magnitude form, and second one is the signed 1's complement, and third one is the signed 2's complement. Okay, we can represent the signed numbers in the 3 ways. Okay, నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ +9 ఎలా రాస్తాం మనం ఇన్ 8-bit ఫార్మాట్. 8-bit ఫార్మాట్లో +9 ఎలా రాయొచ్చు, +9 అంటే 1001 అవునా, కాబట్టి మనకి ప్లస్ అంటే అన్సైన్డ్, ఎక్కడ కూడా మనం సైన్ బిట్ని రిప్రజెంట్ చేయం కాబట్టి ఎలా రాయొచ్చు +9ని మనం 8-bit ఫార్మాట్ కాబట్టి ఇది 4 కాబట్టి ముందు జీరోస్ ప్లేస్ చేసుకుంటాం 1001. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద +9. ఓకేనా, ఇది మనకి +9. ఇప్పుడు సైన్డ్ అంటే ఏంటి, మనకి నెగిటివ్ నెంబర్స్తో డీల్ చేస్తాం కాబట్టి ఇదే మనకి -9 రాయాలనుకోండి ఇక్కడ ఏం పెడతాం, ఎంఎస్బి బిట్ 1 ప్లేస్ చేయాలి. ఓకే, 1, ఈ మిగతాది యాజ్ ఇట్ ఈస్గా రాయండి 0001001. దిస్ ఇండికేట్స్ ద -9. ఓకే,
అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఫస్ట్ ఎంఎస్బి బిట్లో వీ నీడ్ టు ఇండికేట్ ద సైన్ బిట్ అనమాట. అదే ఇక్కడ వచ్చేసరికి సైన్ బిట్ ఏమి ఉండదు కాబట్టి సీక్వెన్స్ ఉన్నట్టు తీసుకుంటాం. ఓకే, ఇది +9 -9. ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ చేయాలనుకోండి సైన్ నెంబర్స్కి, అంటే వాళ్ళు ఇస్తారు ద గివెన్ నెంబర్ ఈజ్ సైన్డ్ అంటే నువ్వు అక్కడ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ అనేది ట్రీట్ చేసుకోవాలి. ఓకే, ఈ వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ నెగిటివ్ వాల్యూస్కే చేస్తాం, పాజిటివ్ వాల్యూస్కి చేయమన్నమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఓన్లీ వీఆర్ డూయింగ్ ఫర్ ద నెగిటివ్ నెంబర్. కాబట్టి సైన్డ్ అన్నారు కాబట్టి సైన్ బిట్ చేంజ్ అవ్వదు, అది అలాగే ఉంటుంది. మిగతాకి వన్స్ కాంప్లిమెంట్ చేయండి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, 0ని 1, 1ని 0 చేయటం. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 1, ఇది 1 ఉంది కాబట్టి 0 1 1 0. దిస్ ఈజ్ ద సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఫర్ -9. ఓకే, అండ్ నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, 1 యాడ్ చేస్తాం. ఓకేనా, ఎల్ఎస్బికి 1 యాడ్ చేస్తే 0 + 1 1, ఇంక ఇక్కడ ఏం లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. ఓకే, ఈ విధంగా సైన్డ్ నెంబర్స్ని 3 వేస్గా రిప్రజెంట్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్, వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ పాయింట్ నోటేషన్కి మనకి బైనరీ ఫిక్స్డ్ పాయింట్కి బిట్ ఫార్మాట్ ఉంది. ఏంటంటే మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ది ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ ద సైన్ బిట్. ఫస్ట్ బిట్ అనేది వీఆర్ అలొకేటింగ్ ఫర్ ద సైన్ బిట్, అండ్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద ఇంటీజర్ పార్ట్, and next is allocated for the fractional part. This is the representation of the fixed point bit format anamata. Okay, consider one example. Find 24.25 using fixed point representation. Fixed point representation. ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఇచ్చిన నెంబర్ ఏంటి, 24.25. ప్లస్సా మైనస్సా, ప్లస్సే కదా, మనకి మైనస్ అని ఇస్తేనే అక్కడ 1 పెట్టాలి. కాబట్టి ప్లస్ కాబట్టి పాజిటివ్కి ఎంత ప్లేస్ చేయాలి మనం ఇక్కడ సైన్ బిట్లో, 0 ప్లేస్ చేయండి. నెంబర్ చూడగానే అది పాజిటివ్ అయితే 0, నెగిటివ్ అయితే 1 ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇంటీజర్ ఫ్రాక్షనల్ పార్ట్ చేయాలి. 24.25లో ఇంటీజర్ 24 కదా, డివైడ్ విత్ 2. కాబట్టి 2 12s are 0, 2 6s are 0, 2 3s are 0, 2 1s are 2 1. ఓకే, ఇది లో టు హై తీసుకుంటాం కాబట్టి ఇంటీజర్ పార్ట్ బికమ్స్ 1 1 0 0 0. దిస్ ఈజ్ ద ఇంటీజర్ పార్ట్. నెక్స్ట్ 0.25కి ఏం చేయాలి, 0.25కి 0.25 ఇంటూ 2 0.5. ఈ 0ని తీసుకెళ్ళండి, ఈ 0.5ని ఇట్టండి, ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1.0. 1 దిస్ సైడ్, అగైన్ 0 దిస్ సైడ్. 0 ఇంటూ 2 విల్ బి గెటింగ్ ద 0.0. ఇది హై టు లో తీసుకోవాలి. కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్లో 0 1 0 నోట్ చేయండి, 0 1 0. ఇన్ దిస్ వే వీ విల్ రిప్రజెంట్ ద ఫిక్స్డ్ పాయింట్ representation. Okay, in the next video I am going to cover the floating point representation. Thank you so much.